సమ్మర్లో వచ్చే వేడిని తట్టుకోవడానికి, అలాగే మన మేడపైన పాచి కడుతుంది కదండి, వర్షాకాలంలో వర్షం ఎక్కువ పడినప్పుడు పాచి కడుతుంది. అవన్నీ నివారించుకోవడానికి పెయింట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. పెయింట్ కొట్టాలా పౌడర్ కొట్టాలా అంటే పెయింట్ కొట్టుకుంటేనే చాలా బెస్ట్ అనమాట. పౌడర్ 1 ఇయర్కే పోతుందండి, అదంతా కాళ్ళకు అవుతుంది. అలాగే వర్షం వచ్చినప్పుడు పోతుంది. పెయింట్ అయితే 5 సంవత్సరాలు ఉంటుందన్నాడండి షాప్ ఆయన. మేమైతే బ్రిటిష్ కంపెనీ అని ఈ కంపెనీ తెచ్చామండి. షాప్లోకి వెళ్ళి తెచ్చాము. మాకు ఇది 10 లీటర్లు వచ్చి 3100 పడింది. మనం పెయింట్ కొట్టే ముందు రోజే మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ చీపురుతో కసువంతా ఊడ్చేసుకొని తర్వాత నీళ్ళతో నీట్గా ఊడ్చేసుకోవాలండి. దుమ్ము ఇసుక ఇలాంటివి ఉంటే పెయింట్ తర్వాత తొందరగా ఊడిపోతుంది. అందుకే మనం నీట్గా ఊడ్చుకోవాలండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, సాయంత్రం పూట ఊడ్చుకొని ఉదయాన్నే పెయింట్ వేసుకుంటే సరిపోతుంది. మా మేడ పైన చాలా ఎక్కువగా పాచి కట్టిందండి. అందుకే నెల కిందట నేను మొత్తం నీట్గా క్లీన్ చేశాము. మళ్ళీ దుమ్ము పడింది కాబట్టి దుమ్మును మాత్రం క్లీన్ చేస్తున్నామండి. ఇప్పుడు పాచి అయితే ఏం కట్టలేదు, దుమ్ము ఒకటి ఉంది. దుమ్ము నీళ్ళతో క్లీన్ చేసుకుంటున్నాము. నైట్ క్లీన్ చేసాము, ఉదయమే పెయింట్ కొట్టామండి. ఉదయం 5:30 నుంచి మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ మేము మేడ పైనుంచి స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసినప్పుడు చుట్టూ వార్ల అంచులకి మనం బ్రష్తో ఇలా పెయింట్ పూసామనుకోండి, మిగతా అది రోలర్తో పూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అదే పెయింటర్స్కి అయితే వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు నీట్గా కొడతారు. ఇది మేమే కొట్టుకున్నామండి. అందుకు మేము ఇలా చుట్టూ వార్ల అంచులో ఫస్ట్ పూసి తర్వాత మిగతాది రోలర్తో ఇలా పట్టించుకున్నాము. మేము 10 లీటర్ల పెయింట్ డబ్బా తెచ్చుకున్నామండి. దాంతో 3 లీటర్ల నీళ్లు పోసాము, నీళ్ళు కలుపుకున్నాము. నీళ్ళు కలపకపోతే అది పెయింట్ సరిగ్గా రావట్లేదండి, చాలా చిక్కగా ఉంది. స్లాబ్ ఎక్కడైనా ఎక్కువ పర్రెలు చీలి ఉంటుంది కదండి, అక్కడ చిక్కగా ఉన్న పెయింట్ కొంచెం పూస్తే పర్రెలు మూసుకుపోతాయి. అందుకే ఫస్ట్ చిక్కగా ఉన్న పెయింట్ని ఎక్కడైనా పర్రెలు ఉన్న చోట నేను పూసాను. తర్వాత నీళ్లు కలిపి మొత్తం పెయింట్ అంతా పూసామండి. ఒక్క కోటింగ్కే చాలా వరకు వేడి తగ్గిందండి. మాకు వేడి తగ్గినా తగ్గకపోయినా స్లాబ్ పాచి పట్టకుండా ఉంటుంది. మెయిన్ రీజన్ మాకు కావాల్సింది అదే అండి, పాచి పడుతూ ఉంది. పైన పాచి పట్టిందనుకోండి, లోపలున్న కలర్ కొట్టింటాం కదా, కలర్ ఊడుతుందండి. అందుకని నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎలాగైనా కొట్టాలని చెప్పి కొడుతున్నాము. మాకు ఈ పెయింట్ కొట్టడానికి మొత్తం 2 గంటలు టైం పట్టిందండి. ఉదయం 5:30కు స్టార్ట్ చేసాము, 7:30 కల్లా మొత్తం కంప్లీట్ అయిందండి. పైన కింద 2 రూములు కూడా 7:30 కల్లా కొట్టేశాము. తర్వాత 8:30, 9 తర్వాత కొట్టకూడదండి, ఎండకు పెయింట్ తొందరగా గడ్డ కట్టకపోతుంది. అది మన చేతి మీద పడ్డా కూడా తొందరగానే గడ్డ కట్టకపోతుందండి. ఉదయం 9 లోపల పెయింట్ వేసుకుంటే మంచిదండి, లేదా నైట్ అయినా వేసుకోవచ్చు. పగలంతా వేడే ఉంటుంది కాబట్టి స్లాబ్, రాత్రి కన్నా కూడా మనం ఉదయం పూట పెయింట్ వేసుకుంటేనే చాలా మంచిదండి. మేము పెయింట్ కొట్టాక చాలా తేడా ఉందండి, వేడి చాలా వరకు తగ్గింది. 10% అన్నా తగ్గుతుందన్నారు. పర్లేదండి, చాలా తేడానే గమనించాము. కింద వేడి తగ్గింది, పైన మన స్లాబ్ మీద తిరుగుతున్నా కూడా కాళ్ళు కాలటం లేదండి. మా ఇల్లు 16 చదరాలు ఉంటుందండి. 10 లీటర్ల డబ్బా సరిపోలేదన్నమాట, ఇంకా కొంచెం గ్యాపే పడింది. ఇంకొక 12 కేజీలు అయితేనా మొత్తం రెండో కోటింగ్కు సరిపోతుందండి. ఫస్ట్ కోటింగ్ కొట్టాక రెండో కోటింగ్ మరుసటి రోజు అలా కొట్టుకున్నాం అనుకోండి, ఇంకా చాలా తేడా గమనించవచ్చు. ఫస్ట్ కోటింగ్కే మేము చాలా తేడా గమనించామండి. రెండో కోటింగ్ కొట్టుకుంటే ఇంకా 5-6 ఏళ్ళు మనం చేపెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంటి మీద పాచి పట్టదు, వేడి కూడా చాలా వరకు తగ్గుతుందండి. పెయింట్ వేసే వాళ్ళైతే ఓపిక్గా రోలర్తో నీట్గా కొడతారండి. ఇంకా మాకు ఓపిక తక్కువై నేను పెయింట్ను అలా వేస్తూ ఉంటే మా ఆయన రోలర్తో ఇలా అంటున్నాడు. అయినా పర్లేదండి, బాగా నీట్గానే వచ్చింది. ఇది ఫస్ట్ కోటింగే కదా, ఇంకా రెండో కోటింగ్ కొట్టామంటే ఇంకా చిక్కగా వస్తుందండి. ఇలా చేసాం కాబట్టి చాలా తొందరగా అయిపోయిందండి మాకు. లేకపోతే 2 రూములు కొట్టేసరికి చాలా లేటే అవుతుంది. మాకైతే చాలా తొందరగానే అయిపోయింది ఇలా చేయడం వల్ల.
16 చదరాల ఇంటికి 2 కోటింగ్లు కొట్టినా కూడా 25 కేజీలు పడుతుందండి. 25 కేజీలు మనకు 8,000 లోపలే ఖర్చు అవుతుంది. అలా చేసామనుకోండి 5-6 ఏళ్ళు మనం చేయి పెట్టాల్సిన అవసరం ఉండదు, పాచి పట్టదు, ఇండ్లు చలవగా కూడా ఉంటుంది. మన కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టుకోవడం తప్పు కాదండి. ఒకవేళ మనం పెయింట్ వేసుకోవడం చేత కాకపోతే పెయింటర్స్ని పిలుచుకున్నా కూడా ఇంకో 3,000 అవుతుందేమో, 10,000 11,000 అవుతుంది. అలా చేసామనుకోండి మన ఇల్లు నీట్గా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. మేము 2 రూమ్లకు వేసాము, ఇంకా ఇంటి చుట్టూరా ఉందండి. సెకండ్ కోటింగ్లో అదంతా కవర్ చేయొచ్చని ఇప్పుడు 10 కేజీల డబ్బాతోనే సరిపెట్టాము. ఇంకో 15 కేజీల డబ్బా తీసుకొచ్చి మొత్తం ఇంటి చుట్టూరు, అంటే ఇలా ఇంటికి చుట్టూ ఉంటుంది కదండి అంచు, ఆ అంచుకి తర్వాత ఈ కొదవ అంతా కలిసి ఒక 15 కేజీలు అయితే మాకు సరిపోతుందండి. నెక్స్ట్ కోటింగ్లో అది కవర్ చేస్తాము. మనము కూల్ పెయింట్ వేసిన తర్వాత మేడపైన ఏంటన్నా ఎండబోసామనుకోండి ఎండవండి, అసలు చలవగా ఉంటుంది కాబట్టి ఎండవ. దానికి కావాలంటే ముందే మనం చూసుకొని ప్లేస్ కావాలంటే వదులుకోవచ్చండి ఒక వారం. నేను పైన కింద మొత్తం కొట్టేశానండి, కావాలంటే మాకు కింద కొంచెం ప్లేస్ ఉంది ఎండబోసుకొనికని మొత్తం అంతా కవర్ చేసాము. మాకు కొంచెం గ్యాప్ ఉంది, అది 2వ కోటింగ్లో కవర్ చేసుకుంటామండి. 2వ కోటింగ్ కూడా తొందరగానే కొట్టుకుంటే మంచిదండి, ఎందుకంటే దీనికి మళ్ళీ దుమ్మందు పడింది అనుకోండి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, అందుకే తొందరగానే కొట్టాలండి.